మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎలాంటి ఎగ్జాము లేకుండా మనకు ఈ ఆన్లైన్ జీడిఎస్ అనేది మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది పోస్టల్కి సంబంధించింది. గ్రామీణ దక్ సేవక్ జీడిఎస్ దీని యొక్క నోటిఫికేషన్ అనేది జూలై 2024లో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఈ విధంగా 2 రకాల పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 15/7/2024. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 15/8/2024. అదేవిధంగా మనకు అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఎడిట్ చేసుకోవడానికి మనకు 6వ తేదీ 8వ నెల 2024, అదేవిధంగా 8వ తేదీ 8వ నెల 2024 అంటే 6 నుంచి 8వ తేదీ మధ్య మనకు ఏదైనా ఎర్రర్స్ ఉన్నటువంటి మనం ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా మనకు వచ్చేసి బీపీఎం సంబంధించి మనకు శాలరీ అనేది 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏబిపిఎంకి వచ్చేసి 10,000 నుంచి మనకు శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకు ఏజ్ లిమిట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 years, అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 40 years వరకు ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 years, అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 3 years, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి నో రిలాక్సేషన్. అదేవిధంగా పీడబ్ల్యూబీడీకి వచ్చేసి 10 years, అదేవిధంగా పీడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసి 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి వచ్చి 15 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకు అదర్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అదేవిధంగా సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలి, అదేవిధంగా మనకు దగ్గర వాళ్ళతో లైవ్లీహుడ్గా ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉండే విధంగా మనకు ఆ నైపుణ్యం అనేది మనకు ఉండాలి. ఈ 3 క్వాలిఫికేషన్ అదర్ క్వాలిఫికేషన్స్గా ఇవ్వడం జరిగింది. మనకు ముఖ్యంగా అప్లై చేసుకోవడానికి మనకు వ్యాలిడిటీ మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా మనకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా మనకు ఫోటో అనేది ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. ఫోటో అనేది 50 KB లోపల ఉండాలి, అదేవిధంగా మనకు వచ్చే సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపల ఉండాలి. ₹100 ఇది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి, అదేవిధంగా మనకు పీడబ్ల్యూబీడీకి, అదేవిధంగా ట్రాన్స్ ఉమెన్కు ఎలాంటి ఫీజు అనేటువంటిది లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹100 అనేది పే చేసి మనం అప్లికేషన్ ఫీజు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ యానంకి సంబంధించి మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఒక విధమైన లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అదేవిధంగా మనకు తెలంగాణ చూసినట్లయితే మనకు తెలుగు వచ్చి ఉండాలి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే హిందీ,
అదే ఉత్తరాఖండ్ హిందీ, వెస్ట్ బెంగాల్ వచ్చేసి బెంగాల్, ఈ విధంగా సిక్కింలో వచ్చేసి నేపాలీ, ఇంగ్లీషు, ఈ విధంగా మిగతా కొన్ని భాషలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం వారు అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వీరు ఇతర స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ మనకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉండాలి.